నాగ చైతన్య సమంత విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలే జరిగాయని చెప్పుకోవచ్చు. అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్ళిన సమంత ఆ హుందాతనాన్ని కాపాడుకోలేక నాగ చైతన్యతో విడిపోయిందని బాధపడిన వారు చాలామంది ఉన్నారు. మొదట రూమర్స్గా ప్రారంభమైన వారి విడాకుల కథ చివరికి విడిపోయినంత వరకు వచ్చింది. విశేషం ఏమిటంటే వీరిద్దరూ ఎవరి జీవితాల వారు కొనసాగిస్తున్నారు. ఇద్దరు ఒకటి కాకపోతారా అని ఎదురు చూసిన అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఎవరి జీవితం వారే అని ఒక స్థిర అభిప్రాయానికి వచ్చినట్టు తర్వాత కాలంలో తెలిసింది. సమంత విడాకులు ఇచ్చిన తరువాత 3 ఏళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన నాగ చైతన్య ఇటీవల నటి శోభితా దూలిపాతితో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సమంత విషయానికి వస్తే విడాకుల తర్వాత కొన్నాళ్ళు ఆమె లైఫ్ ఒంటరిగా హ్యాపీగానే గడిచిన ఆరోగ్య సమస్యలు ఆమెను వెంటాడడంతో చాలా కాలం దానికి సంబంధించిన చికిత్స తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడంతోనే గడిచిపోయింది కొంతకాలం. ఎట్టకేలకు ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టారు. సిటీడేల్ సీరియల్స్లో ఆమె నటిస్తుంది. దీని ప్రమోషన్ సందర్భంగా రెండో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఈ క్రమంలో సిటీడేల్ ఫ్యామిలీ మ్యాన్ దర్శకత్వంలో ఒకరైన రాజు నిడుమేరతో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్లో కూడా సమంత నటించింది. ఈ సిరీస్ ఘాటింగ్ సమయంలోనే వీరిద్దరూ దగ్గరయ్యారని తెలుస్తుంది. ఈ వార్త తగ్గట్లుగానే సమంత రాజు ఫ్యామిలీ మ్యాన్ 3 పార్టీతో కనిపించడంతో ఇద్దరు డేటింగ్లో ఉన్నారనే విషయము కన్ఫర్మ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా చెన్నై ఛాంపియన్స్కి సపోర్ట్ చేస్తూ సమంత ఈ మ్యాన్ జరుగుతున్న సమయంలో రాజు నిందుమేరతో కలిసి మరొకసారి కనిపించడంతో వీరు ప్రేమాయణం ఫిక్స్ చేరుకుందనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సమంత రాజు గురించి గత కొంతకాలంగా వార్తలు నడుస్తున్నాయి. వాటికి సమంత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గతంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చినా క్షణంలో స్పందించి ఘాటుగా సమాధానం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో సైలెంట్గా ఎందుకు ఉంటుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రాజు నిడిమేర గురించి గతంలో వచ్చిన రూమర్స్ కంటే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. మరి ఇప్పుడు సమంత స్పందిస్తున్నదో లేదో